సురక్షితమైన పద్ధతులతో అధిక దిగుబడిని సాధించేందుకు ఆక్వా రైతులు స్రంప్ ఎంపవర్మెంట్ సిస్టమ్స్ ద్వారా అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియా కన్సల్టెంట్ లక్రాజ్ సత్యనారాయణ టెక్నికల్ హెడ్ నానాంగ్ తెలిపారు. కాకినాడ రాయల్ పార్క్లో మేలైన పద్ధతులతో ఆక్వా సాగుపై ఎస్ఐఎస్ కంపెనీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్ఐఎస్ కంపెనీ ప్రతినిధి లక్కరాజు సత్యనారాయణ అధ్యక్షత వహించగా ఎస్ఎస్ఎస్ టెక్నికల్ హెడ్ నానంగ్ హిందర్తో ముఖ్య అతిథిగా పాల్గొని ఆక్వా రైతులకు మేలైన పద్ధతుల్లో అధిక దిగుబడిని సాధించేందుకు అవసరమైన మెళకువలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐఎస్ ఇండియా కన్సల్టెంట్ లక్కరాజ్ సత్యనారాయణ కంపెనీ టెక్నికల్ హెడ్ నానంగ్ హిందార్తో మీడియాతో మాట్లాడుతూ ఆక్వా రైతులకు ఎస్ఐఎస్ కంపెనీ ఎప్పటికప్పుడు ఆక్వా కల్చర్ యాజమాన్య పద్ధతులను తెలియజేసి వారు రైతుల నుంచి దిగుబడి సాధించే విధంగా మార్గదర్శనం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎస్ సేల్స్ హెడ్ శివప్రసాద్, ఎస్ఐఎస్ ఫార్మ్ డేటా అనలిస్ట్ డాక్టర్ రిషి, రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఎస్ఐఎస్ కంపెనీకి నేను ఇక్కడ ఇండియాలో కన్సల్టెంట్. బ్రూడ్ స్టాక్ అంటే ఏదైతే ఉంటుందో మేల్స్ ఫీమేల్స్ ఇవన్నీ హ్యాచీలు అందరికీ ప్రొవైడ్ చేస్తాను. 2008 నుంచి అవుతూనే ఉంది. ఇవాళ ఏంటంటే ప్రత్యేకంగా ననాంగ్ గారని సింగపూర్లో మా టెక్నికల్ కన్సల్టెంట్, మొత్తం డేటా అనలిస్ట్ అయినా ఆయనేమో ఇక్కడ ఉన్న ఆక్వా రైతులకి నాణ్యమైన పద్ధతిలో అనే ఆక్వా సాగు ఎలా చేయాలనేది ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. రైతులు కూడా వాళ్ళకున్న డౌట్లన్నీ కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో నలాంగ్ గారు ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు ఏంటి అనేది ఆయన మాట్లాడతారు. From Swim Improvement System, now I am in charge the technical head of Swim Improvement System. Then we are here. Basically, we want to share the information about our product in India. Then we also want to give clearance for the farmers, quality information for the farmers and also to the industry about the characteristics of the products, and also to emphasize of the implementation of good farming practice that will be very important. ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్లో టెక్నికల్ మేనేజర్ కింద ఇండియాలో వర్క్ చేస్తున్నారు. ఈరోజు ననాంగ్ హిండర్తో సింగపూర్ నుంచి వచ్చారు. రైతులకి కల్చర్ ఏ విధంగా చేయాలి, మనం ఎలాంటి ప్రొడక్ట్స్ ఏ సీజన్లో సూట్ అవుతాయి అనే దాని మీద అవగాహన కల్పించడం కోసం అని చెప్పి సెమినార్ అనేది ఇవాళ కండక్ట్ చేశాం. ఇందులోనే మనం కొంతమంది రైతులు బాగా కల్చర్ చేసి ఎలాంటి స్థితిలో ఉన్న ఎన్ని కంటామినేషన్ ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న మంచి క్రాప్లు తీసేస్తారు. అలాంటి వాళ్ళకి ఇవాళ మన అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది.